ఏనాటికైనా మానవుడు తనలో వెలుగుతున్నటువంటి ఆ సచ్చిదానంద సుఖాన్ని అనుభవించాలి. అందుకొరకు వచ్చిందండి ఈ మానవ జన్మ. నారాయణ ఏమైనా దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడా చెప్పండి? లేదు కదా. ఎన్ని సంవత్సరములు జీవిస్తున్నాడో అన్ని సంవత్సరములు బహిర్ముఖంగా ప్రవర్తిస్తున్నాడే కానీ అంతర్ముఖంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా, సాధిస్తున్నారా చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ దాని కొరకు చక్కగా బోధ చేస్తున్నారు. అర్జున, ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయేవతే. ఈ శబ్దస్పర్శాది సుఖములున్నాయే లోపల దుఃఖం కలిగి ఉంటాయి, బయటికి మాత్రం సుఖంగా ఉంటాయి. ఈ ప్రాపంచిక వస్తువుల యొక్క స్వరూపం ఏమిటంటే బయటికి తళుకు బెళుకు, ఈ తళుకు బెళుకులు ఉంటాయి, లోపల మాత్రం దుఃఖం అండి. ఏ విధంగా చెప్పండి? మాంసపు ముక్క నీళ్లలో వేశారు చేపలు పట్టడానికి, ఏమండి అది మాంసం ముక్క, బయటికి ఎట్లా కనిపిస్తున్నది, లోపల ముళ్ళు. చూడండి, లోపల ముళ్ళు ఉన్నది, అది కనిపించదండి. పాపం అమాయకమైనటువంటి చేప వెళ్ళి దాన్ని కొరికేస్తుంది. ఆహా, ఎటువంటి భోగం, ఎటువంటి రుచికరమైన వస్తువు ఈరోజు నాకు లభించింది అని చెప్పి ఆనందంలో తన్మయ అయిపోయి ఆ మాంసం ముక్కను కొరుకుతున్నది. వెంటనే ఆ కంఠంలో గాలం, ఇది సూది గుచ్చుకుంటున్నది, చచ్చిపోతున్నదండి. చూచారా? కనుక శాస్త్రంలో ఈ దృష్టాంతం చెప్తున్నారు. కానీ భర్తృహరి ఏం చెప్పినాడంటే ఈ దృష్టాంతం బాగాలేదు అనేశాడు. శాస్త్రంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జంతువు చనిపోయిందని చెప్పి చెప్తారండి. ఇది ఇప్పుడు టైం లేదు, నేను ఆ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను ఆ శ్లోకం. కురంగ మాతంగ పతంగ మేన భృంగానర పంచభిరంచిత కిం. కురంగం అంటే లేడండి. శబ్దం అంటే దానికి చాలా ప్రీతి అండి. అందుచేత ఈ బోయి వాళ్ళు ఈ లేళ్లను పట్టాలంటే ఒక ఫిడెల్ తీసుకుంటారండి, ఒక చెట్టు కింద కూర్చుని చక్కగా వాయిస్తుంటారు. సమీపంలోనే వల వేసి పెడతాడండి. ఈ గానం మీద ఆసక్తి చేత లేళ్లు పరిగెత్తుకుని వస్తాయి, ఆ వలలో పడిపోయి చిక్కుకుపోతాయండి. చూచారా? ఈ లేళ్లను పట్టడానికి గానం, దానికి శబ్దం అంటే చాలా ప్రీతి అండి. అది కురంగ మాతంగ. మాతంగ అంటే ఏనుగు అండి. స్పర్శేంద్రియం అంటే మహాప్రీతి అండి. చూచారా? అందుచేత ఏనుగుల్ని పట్టడానికి ఒక పెద్ద గొయ్యి తవి దాని మీద బొంగులు వేస్తారండి, వెదురు బొంగులు. అవతలండి ఒక ఆడ ఏనుగుని పెడతారండి, ఆడ ఏనుగుని. ఈ మగ ఏనుగ దాన్ని చూడంగానే పరిగెత్తుకుంటూ వస్తుందండి. వచ్చి అమాంతంగా ఈ బొంగుల మీద కాలు పెడుతుంది, ఆ బరువు కండి గోతిలో పడిపోతుంది, పట్టేస్తారండి. మైసూరు ప్రాంతంలో ఏనుగుల్ని పడుతుంటారు ఈ విధంగా. చూడండి, స్పర్శేంద్రియం చేత ఏనుగు పడిపోయింది. కురంగ మాతంగ పతంగ. పతంగం అంటే మిడత. ఆ మిడతకండి రూపం అంటే చాలా ఆసక్తి అండి. చూసారా? ప్రమిదిలో దీపం వెలుగుతుంటే ఆ మిడతలు వచ్చి దాంట్లో పడతాయి, నాశనం అయిపోతాయి. చూడండి, పతంగ మీన అంటే చేపకండి రసనేంద్రియం. ఆ మాంసం ముక్క కోసం బయలుదేరుతుంది, ఆ గాలం కంఠంలో చిక్కుకుని నాశనం అయిపోతుందండి. సరే, మీనం అంటే చేప. కురంగ మాతంగ పతంగ మీన భృంగానర. భృంగం అంటే ఇదండి తుమ్మిద. ఆ తుమ్మిదికి గంధం చక్కగా ఏదైనా సువాసన ఉంటే దానికి మహా ఆనందం. ఈ కమలం అండి, కమల పుష్పం చక్కగా వికసించుకుంటే దాంట్లో తేనె ఉంటుంది, గంధం ఉంటుందండి. దాని కొరకు వస్తుంది ఏది, తుమ్మిద. కానీ ఆ గంధం ఆఘ్రాణిస్తుంటే సూర్యుడు గనక అస్తమిస్తే ముడుచుకుపోతుందండి. ఆ కమలం ముడుచుకుపోయేటప్పటికీ ఆ తుమ్మిద దాంట్లో చిక్కుకుపోయి నాశనం అయిపోతుంది. చూచారా? ఈ విధంగా 5 జీవరాశులు, జంతువులు 5 విషయములకి లోబడిపోయి నాశనం అయిపోయింది. ఓ మానవుడా, నీవు 5ంటికి లోబడిపోతున్నావు, అవి ఒక్కొక్క ఇంద్రియమునకు లోబడిపోయింది. నీవు 5ంటికి లోబడుతున్నావు, నీ గతి ఏమిటి, నీ దుర్గతి అని చెప్పి శాస్త్రకారుడు ప్రశ్నిస్తుంటే దాన్ని ఆక్షేపణ చేశాడండి. ఎవరు? భర్తృహరి. ఈ ఉపమానం బాగాలేదు, ఎందుకంటే చేప చనిపోతున్నదంటే దానికి తెలియదు, అజ్ఞానం. చూడండి, లోపల గాల ఉన్నదని దానికి తెలియదు, అందుచేత చనిపోతున్నది. చూచారు కదండి? అదేవిధంగా అన్ని జంతువులకి విషయం తెలియదు, పాపం బ్రెయిన్ లేదు, కామన్ సెన్స్ లేదు, అందుచేత చనిపోతున్నాయి. కానీ మానవుడు అన్ని తెలుసు కదా, తెలిసి గోతులో పడుతున్నాడే, ఈ ఉపమానం దానికి సరిపోతుందా అంటాడు. చూడండి, జంతువులకి తెలియక నాశనం అయిపోయినాయి. వీడు ఆ శ్లోకం వినండి. అజానన్. భర్తృహరి చెప్పినటువంటి ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఈ ఉపమానం నాకు నచ్చలేదు అంటాడు. ఎవరు? భర్తృహరి. అజానందాహాత్మ్యం పతతి శలభో దీపదహనే. ఈ మిడత నిప్పులో పడిందంటే దానికి కాలిపోతుందని తెలియదండి, తెలియక దాంట్లో పడింది. చూచారు? అజానన్ అంటే తెలియక. దాహాత్మ్యం పతతి శలభో దీపదహనే సమీనోపి. మీనం అంటే చేప. అజ్ఞానాత్ బడిశయుతమస్నాతి పిశితం. తెలివి తక్కువ చేత పాపం కోరికేసింది. కానీ మానవుడు విజానంతోపి. మానవుడికి అన్నీ తెలుసు. ఏమండి? దొంగతనం పాపం తెలియదండి, అబద్ధం మాట్లాడటం పాపం తెలియదు, అన్యాయం, అవినీతి ఇవన్నీ చాలా చెడ్డదని తెలియదు. మరి మానవుడు ఎందుకు ఆచరిస్తున్నాడు తెలిసి కూడా ఈ ఉపమానం ఎట్లా వాడికి అన్వయిస్తుంది అని చక్కగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేపాడండి. ఎవడు? భర్తృహరి.
విజానంతోపేప్యేతే వయమిహ విపజ్జాల జటలాన్ నముంచామః కామాన్ అహో గహనో మోహ మహిమ. మా యొక్క ప్రభావం ఎంత గొప్పదని చక్కగా ఒక వాక్యం చెప్పాడు.